గుండెల మీద చేసుకొని అధికారులు చెప్పమని అడుగుతా ఉన్నా నేను. ఓపెన్ ఛాలెంజ్ అధికారులకు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలలో, మా రాయలసీమ ప్రాంతంలో ఉండబడిన జిల్లాలలో ఉద్యోగస్తులకు దొరికిన గౌరవం, అభిమానం మరెక్కడా దొరకదు. ఇది సత్యం. అధికారులు చెప్పమనండి. ఈ జిల్లాలలో పనిచేసే ఏ ఉద్యోగస్తునికైనా, చిన్న పెద్ద ఏ ఉద్యోగస్తునికైనా విపరీతమైనటువంటి గౌరవం, మర్యాద ఈ ప్రాంత ప్రజలు ఇస్తారు. వారిని ఎంతో అభిమానంగా చూస్తారు. వారి అవసరాలకు ఉపయోగపడతారు. ఒక అధికారి ఏదైనా ఒక మాట చెప్తే కూడా ఇక్కడ ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా వింటాడు. వారి విధి నిర్వహణకు సహకరిస్తారు. కలెక్టర్లకు కానీ, ఆర్డీఓలకు కానీ, ఎంఆర్ఓలకు కానీ. ఇక్కడ దొరికినంత గౌరవం ప్రభుత్వ ఉద్యోగస్తులకు మరే జిల్లాలో దొరకదు. మర్యాద, ప్రేమ, అతిథులను గౌరవించే తత్వం మాకా మీరు నేర్పించేది? ఈ ప్రాంత బిడ్డలకా మీరు చదువు చెప్పేది? కానీ మీరు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే మేము రాక్షసులమైనట్టు. అసలుగా మేము ఉద్యోగస్తులు రాసి రంపాన పెట్టినట్టు, సంపుతానట్టు, కొట్టానట్టు, అవమానం చేస్తానట్టు. ఆయన ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి కంట్రోల్ చేస్తాడంట మమ్మల్ని. ఏం కంట్రోల్ చేయనీకి? నువ్వేమైనా హెడ్ మాస్టర్వా? మేమేమైనా స్కూల్ పిల్లలమా నువ్వు కంట్రోల్ చేయనీకి? ఏమిడ పరీక్ష ఫెయిల్ అయినామని మమ్మల్ని కంట్రోల్ చేస్తావు నువ్వు? ఏమి దారి తప్పిపోయినామని కంట్రోల్ చేస్తావు మమ్మల్ని నువ్వు? క్యాంప్ ఆఫీస్ పెడతాడంట. దేనికయ్యా క్యాంప్ ఆఫీసులు పెట్టేది పవన్ కళ్యాణ్ గారు? ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేదానికి క్యాంప్ ఆఫీస్ పెట్టు. కొప్పర్తి నుంచి మా పరిశ్రమను తరలించకుండా పోయేదానికోసం క్యాంప్ ఆఫీస్ పెట్టు. మా రైతులకు మేలు చేసేదానికోసం క్యాంప్ ఆఫీస్ పెట్టు. మీ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలుపరచడానికి క్యాంప్ ఆఫీస్ పెట్టు. మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి ఎన్ని పరిశ్రమలు చేస్తావో తీసుకురా. దీనికి క్యాంప్ ఆఫీస్ పెట్టాడు డిప్యూటీ సీఎం అంటే ఈ జిల్లా వాసులు కూడా, ఈ రాయలసీమ బిడ్డలు కూడా స్వాగతిస్తారు.